బయట వర్షానికి బయట వెదర్కి ఒక్కసారి బఠానీ మసాలా చేసుకుంటే ఉంటుందండి, మామూలుగా ఉండదండి. కొద్దిగా చిప్స్, కొద్దిగా ఆనియన్, కొద్ది కొత్తిమీర, కొద్ది నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఉందండి ఈ బఠానీ మసాలా. అబ్బో సూపర్ అండి. ఎలా చేయాలో వీడియో ఉంది, చూసేయండి వెళ్ళి. ఫస్ట్ అయితే 2 కప్పులు తెల్ల బఠానీ వేసుకొని ఐటమ్ నానబెట్టుకుంటే ఇదిగో ఇలా వస్తాయండి. ఆ తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసేసి ఒక 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1 టీ స్పూన్ పసుపు వేసేసి బాగా ఉడికించండి. ఇదిగో ఈ విధంగా ఉడకాలండి. బౌల్ వేసుకొని దాంట్లో ఒక 60 ml ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డ్ బ్రౌన్ దాకా వేపుకోండి. తర్వాత ఒక టమాటో ముక్కలు కట్ చేసేసుకొని వేసేసుకోండి. టమాటో ముక్కలు వేసిన టమాటో ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఒక చిల్లీని కట్ చేసి విధంగా వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కొద్దిగా కలబెట్టేసేయండి. కలబెట్టేసిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చాట్ మసాలా వేసేసి తర్వాత కొద్దిగా రుచి సరిపడే సాల్ట్, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని నూనె పై తిరిగేదంతా బాగా కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత ఇదిగో మనం కుక్ చేసుకున్న బఠానీని యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత బఠానీ బాగా మిక్స్ చేసేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మరం పట్టే వరకు వాటర్ పోసేసి వాటర్ సగం ఇనిగిపోయేదాకా బాగా కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా కుక్ అయితే తర్వాత ఒక సగం నిమ్మకాయని పిండేసేసుకొని ఇంకా దింపేసేసుకోండి. ఇంకేంటంటే అదిరిపోయి చాట్ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.